దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవగ్రంథము నుంచి దేవుని యొక్క లేఖనాలను తెలుసుకుంటూ ఆత్మీయంగా బలపడటానికి, ఏ రీతిగా దేవుని సన్నిధిలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు ప్రతి నిరాశ నిస్పృహ నుంచి ఏ రీతిగా ముందుకు రావాలనే విషయాలను గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన జీవితాల్లో గతంలో జరిగినటువంటి పొరపాట్లు, నష్టాలు, తప్పుడు నిర్ణయాలను బట్టి నష్టపోయినప్పుడు తర్వాత పశ్చాత్తాపంతో మనం బ్రతుకుతూ ఉంటాం. పలానా సమయంలో నేను ఎందుకు నిర్ణయం తీసుకున్నాను, ఎందుకు ఈ పొరపాటు చేశాను, ఎందుకు ఈ తప్పిదం చేశాను, దీన్ని మనస్సాక్షిలో తలపోసుకుంటూ చాలామంది కుమిలిపోతూ బ్రతుకుతూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని వాక్యం, ప్రభు వాక్యం నీతో మాట్లాడేది ఏమిటయ్యా అంటే, నువ్వే విధమైన విచారంలో, అంటే పాతకాలపు తలంపులు తాలూకా ఏ విచారంలో నువ్వు ఉన్నావో అందులో ఉండటం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. దాని నుంచి నువ్వు బయటకు రావాలి, మరల విజయం సాధించాలి, కోల్పోయిన ఆనందాన్ని పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా ఈరోజు మనం ప్రేరేపింపబడుతున్నాం. కీర్తనాకారుడు 73వ సంకీర్తన 26వ చరణంలో అంటున్నారు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్యమునై ఉన్నాడు అన్నారు. ఎంత క్షీణించుకుపోయినా దేవుడు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమై ఉన్నారు. ఈరోజు వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆశ్రయ దుర్గమైన దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నారు. ఎందుకని అన్నట్లయితే, నువ్వే విషయం గురించి పశ్చాత్తాపడుతున్నావో, ఏ విషయం గురించి దుఃఖపడుతున్నావో, ఏ పొరపాట్లు చేసావో, తెలిసి కానీ తెలియక కానీ ఏ నష్టంలోకి నువ్వు వెళ్ళావో, ఆ నష్టాన్ని బట్టి అయ్యో నా జీవితంలో ఆ పొరపాటు వల్ల, ఆ నష్టం వల్ల నేను ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను, నేను చేసుకున్న పొరపాటే నాకు ఇక్కడి దాకా వచ్చింది, ఇంతే నా జీవితం, నేను ఎవరిని నేను నిందించలేను, నా తప్పుకు నేనే బాధ్యుడిని అని కుమిలిపోతున్నట్లయితే ప్రభు వాక్యం చెప్తుంది, ఆయన నీ హృదయమునకు ఆశ్రయదుర్గం. ఎందుకనంటే నీ హృదయాన్ని తట్టి లేపి మరలా బలపరచటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఈరోజు మన జీవితాల్లో ఉండేటువంటి విచారకరమైనటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలాగ మనం మన జీవితాల్లో ఆ నిరాశ నిస్పృహ అనేటువంటి బంధకాల్లో కుమిలిపోతున్నప్పుడు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా బయటికి రావాలనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు లేఖనంలో 5 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ నువ్వు ఏ బంధకంలో, ఏ విచారంలో, ఏ దుఃఖంలో, ఏ ప్రాచీనమైనటువంటి ఆ బంధకం నుంచి నువ్వు కట్టబడి ఉన్నావో, దేవుని వాక్యం నిన్ను ఆ బంధకం నుంచి బయటపడడానికి నీకు ఇచ్చేటువంటి 5 ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటయ్యా అన్నట్లయితే, మొట్టమొదటిగా దేవుని యందు నమ్మిక ఉంచటం. దేవుని యందు నమ్మిక ఉంచటం అంటే ఆయన క్షమాపణ యందు, ఆయన ప్రేమ యందు నమ్మిక ఉంచటం. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ మీద నమ్మకం దేనికి ఉంచాలి అని అన్నట్లయితే, చాలా మంది వారి తప్పిదాలను బట్టి వాళ్ళు అనుకునేది ఏమిటంటే, నేను చేసిన తప్పిదానికి నేను ఎవరిని నిందించగలను, అంటే నేను డిజర్వ్, ఈ నష్టంలో ఉండడానికి నేను అర్హుణ్ణే. కారణం ఏమిటంటే, నాకు ఇచ్చిన అవకాశాలు, కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం, పెద్దవారు అయ్యాక వారు కుమిలిపోతున్నప్పుడు వివాహ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, వ్యాపార విషయాల్లో, స్నేహితుల విషయాల్లో, అయ్యో మా తల్లిదండ్రులు చెప్పారండి, చాలా చెప్పారు, నేను వినలేదు, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, నేను ఎవరిని అనటానికి లేదు, నాకు ఎంత చెప్పినా నేను వినిపించలేదు కనుక నేను ఈ నష్టంలో ఉన్నాను, నాకు సరిపోయిందే ఈ నష్టం, నేను ఇలాగే బ్రతకాలని చాలా మంది వారికి తీర్పు తీర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని నమ్మటం అంటే, దేవుని ప్రేమను, దేవుని క్షమాపణ నమ్మటం అంటే ఏమిటయ్యా అంటే, నువ్వే తప్పు చేసినా క్షమించగలిగిన వాడు దేవుడని నువ్వు నమ్ముతున్నావా లేదా? ఎందుకనంటే కొంతమంది వారికి వారే నేను చేసిన తప్పుకి ఇందులో నేను ఉండగలను అనుకుంటారు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, అతడు తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారం, ఆస్తి అంతా దుర్వ్యాపారం చేత నష్టపరిచాడు, ఇప్పుడు ఎక్కడో పందులు తినేటువంటి పొట్టు దగ్గర ఉన్నాడు. తనకు తను అనుకోవచ్చు, నా తండ్రి చెప్పినా నేను వినకుండా లోకాశలు వెంబడి పరిగెట్టాను, నష్టపోయాను గనుక ఇది తినటానికి నేను అర్హుడని. కానీ తనలో ఒక నమ్మకం ఏమిటంటే, తన తండ్రి క్షమించగలడనేటువంటి ఒక నమ్మకం. దీనికి వాక్యం వినేటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏ కష్టంలో, ఏ నష్టంలో, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు మొదటి నమ్మకం ఏమిటయ్యా అంటే, ఒకవేళ నేను తెలిసి చేసినా తెలియకపోయి చేసినా అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడని వాక్యం చెప్పింది గనక నా జీవితాన్ని మార్చుకుంటాను, నా దేవుడు నన్ను క్షమిస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే ఆ నమ్మకం నీ జీవితంలో
ఆ బంధకాల నుంచి విడిపించడానికి కారణమవుతుంది. రెండవదిగా ఇందులో మనం చూస్తున్నప్పుడు ప్రేమ కలిగిన వాడు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే చాలా మంది అయ్యో నేను చేసిన పనికి ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను, ఏ ముఖం పెట్టుకుని నేను మాట్లాడను, కొన్ని విషయాలైనా ఉంటూ ఉంటాయి. తల్లిదండ్రులతో విభేదించి వచ్చానండి, విభేదించి వచ్చాక నేను మరలా తిరిగి వెళ్ళలేను. ఈరోజు చాలా మంది యంగ్స్టర్స్ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు తప్పుడు నిర్ణయాలకు వెళ్ళిన తర్వాత కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఎందుకంటారు అంటే, మరలా వెనక్కి వెళ్ళి ఈ ముఖాన్ని నేను ఎలా చూపించను, నేను చేసిన తప్పు అంటే కొన్నిసార్లు వాళ్ళు వివాహ విషయాల్లో, ప్రేమల విషయాల్లో, లేకపోతే ఏదైనా రకరకాలైనటువంటి చెడు స్నేహాలు, వ్యసనాలు, ఇలాంటి విషయాల్లో చాలా మంది వారు తప్పిదం చేసినప్పుడు భయపడి ఆ తప్పిదాన్ని బట్టి సిగ్గుపడి ప్రాణాలు తీసుకునే వాళ్ళని చాలా మంది చూస్తున్నాం. కారణం ఏమిటంటే వారు ఆ ముఖాన్ని ఎలా చూపించాలని. కానీ దేవునిలో ఉండేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే నువ్వెంతటి భయంకరమైన పాపంలో ఉన్నా నీ దేవుని ప్రేమను నమ్మవలసిందే. ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు కనుక నిన్ను క్షమించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, రోమీలకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని వాక్యం చూస్తున్నారు. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించారు? ఏదో పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని, మంచి పనులు చేసిన వాళ్ళని, సక్సెస్ అయిన వాళ్ళని, విజయం సాధించిన వాళ్ళనే నీ దేవుడు ప్రేమించే దేవుడు కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఏ అర్హత లేనప్పుడు, ద్వేషింపబడవలసిన వారిగా ఉన్నప్పుడు, తృణీకరింపబడవలసిన వారిగా ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించారు. అందుకని దేవుని ప్రేమ మనం అర్థం చేసుకుంటే మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఈరోజు లోకంలో స్నేహితులు, సమాజానికి నువ్వు ఎలా ఉండాలి అన్నట్లయితే, నువ్వు సక్సెస్ అయితేనే, నీ దగ్గర డబ్బు ఉంటేనే, నీ దగ్గర పేరుంటేనే నీకు విలువ. అవి లేకపోతే సమాజంలో బ్రతకడం కష్టం అనేటువంటిది లోకంలో చాలా ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవునిలో గొప్పతనం ఏమిటంటే, నీకు ఎన్నికే లేనప్పుడు, నీ దగ్గర యోగ్యతే లేనప్పుడు, నువ్వు ప్రయోజకుడివే కానప్పుడు నిన్ను ప్రేమిస్తున్నారు. అందుకని ఇప్పుడు ఒకవేళ నీ జీవితంలో ఏదైనా ఒక ఫెయిల్యూర్, ఏదైనా ఒక అపజయం, ఏదైనా ఒక నిందను అనుభవిస్తున్నావా? అయితే దేవుని దగ్గర ఉండేటువంటి గొప్ప ధైర్యం ఏమిటంటే, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన నిన్ను క్షమించేటటువంటి దేవుడు. ఈ దిగు వచనంలో, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము అన్నారు. అంటే ఈ మాటకి అర్థం ఏమిటయ్యా అంటే, నీవున్న స్థితిని మార్చటానికి ఆయన పరిహారం చెల్లించటానికి ఇష్టపడ్డారు. ఉదాహరణకి, నువ్వు చేసిన పాపం ఏదైతే ఉందో, అదే పాపమైనా సరే, ఒక పాపిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏమిటంటే, అలా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు గనక నువ్వు మార్చటానికి నీ తరపున పరిహారము చెల్లించిన దేవుడు. అలాంటి పరిహారము క్షమించే మనసు కలిగిన ప్రభు నీకుండగా నువ్వు ఏ పాపమైనప్పటికీ కూడా విడిపింపబడ్డానికి ఆయన ఇష్టపడుతున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వున్న స్థితిలో, నువ్వున్న దిగులులో, నువ్వున్న విచారంలో, నువ్వున్న అపజయములో నీ ఉండిపోవాలని నీ ప్రభు కోరుకోవట్లేదు. దాని కొరకు ఆయన ప్రేమించిన వాడు, దాని కొరకు ఆయన పరిహారము చెల్లించినటువంటి వాడు. కనుక తన ప్రేమను బట్టి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకవేళ దిగులు పడుతున్నావేమో, ఈ శిక్ష నాకు తగినదే అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇదిగో ఆయన అయితే తన ప్రేమ చేత నిన్ను విమోచించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. సిలువ వేయబడేటప్పుడు సిలువ మీద ఉన్నటువంటి ఒక దొంగ అంటున్నాడు కదా, అయ్యా ఇదైతే మనకు సరైనటువంటిదే శిక్ష, కానీ ప్రభు అంటున్నారు, నీవు నాతో కూడా పరదేశంలో నీవు ఉండేదువు అంటున్నారు. కనుక దేవుని యొక్క కృప ఎలాంటిదయ్యా అంటే, ఆ శిక్షలోనే, ఆ బంధకంలోనే ఉండిపోవటానికి ఆయన ఇష్టపడతలేదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది అపజయము, పిరికితనము, కుమిలిపోయేతనం, ఇలాంటి బంధకాల్లో చాలా మంది అదే జీవితం. ఎందుకనంటే, నేను చేసినటువంటి పొరపాటుకి ఇది తగినటువంటి శాస్త్రి ఇలాగే ఉండాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. కనుక మొదటిగా నీ జీవితంలో మార్పు వస్తుందా రాదా అని అనుకుంటే, మొదటిగా నువ్వు నమ్మవలసింది ఏమిటంటే, నీ జీవితంలో మార్పుకు గల కారణం దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ. 103వ సంకీర్తన 13వ చరణంలో, తండ్రి తన కుమారులు ఎలర జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును అంటున్నారు. కనుక ప్రియులారా, దేవుని యొక్క కృప నీ ఎడలో పనిచేస్తుంది కనుక నీలో ఉండేటువంటి మొదటి నమ్మకం, నీ కష్టము నుంచి, నీ బంధకాల నుంచి రావాలి అంటే నీ మొదటి నమ్మకం ఏమిటయ్యా అంటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. ఒకవేళ లోకం క్షమించట్లేదా? కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, ఈ విభేదం వచ్చినప్పుడు
నీ ముఖం నాకు చూపించొద్దు, నా గుమ్మం నువ్వు ఎక్కొద్దు, నీతో నాకు విషయం లేదు, నేను ఈ విషయంలో చనిపోయిన వాడిని అనుకో. ఇలాంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. లోక సంబంధమైన వ్యక్తులు, కుటుంబీకులు మాట్లాడొచ్చేమో, కానీ నీ తండ్రి ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు గనక నువ్వే బంధకంలో ఉన్నా ఇప్పటికీ క్షమించబడటానికి అవకాశం ఉంది. మొదటిగా దేవుని ప్రేమను నమ్ము, దేవుని క్షమాపణ నమ్ము. అదే నీ జీవితంలో మార్పుకు, ఆ ప్రాచీనమైన బంధకాల నుంచి విడిపింపబడటానికి మొదటిదైనటువంటిది. రెండవదిగా మనం చూసినట్లయితే నీ జీవితంలో గతం తాలూకా ప్రభావాన్ని ప్రస్తుతానికి తీసుకురావటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడద్దు. ఎందుకనంటే అయ్యిందేదో అయిపోయింది, అంతేగాని అయిన విషయాన్ని మన యొక్క స్థితిలో మరలా భవిష్యత్తులో అవ్వాలని కోరుకోవటం అవివేకం. ఎందుకనంటే గతం ఏదైతే అయ్యిందో అయిపోయింది. మన జీవితమే చాయిస్, మనం తీసుకునే అవకాశాలు. నువ్వు గతంలో బ్రతకాలనుకుంటున్నావా, ప్రస్తుతంలో బ్రతకాలనుకుంటున్నావా, నూతనమైన తలంపులతో భవిష్యత్తులో బ్రతకాలనుకుంటున్నావా? ఇట్స్ యువర్ చాయిస్. చాలా మంది ప్రాచీనమైనటువంటి స్థితుల్లోనే బ్రతుకుతూ ఉంటారు. ఒక మనిషి ఎప్పుడైనా సరే కుమిలిపోతూ బ్రతుకుతున్నాడు అని అంటే అతడు ఇంకా గతంలోనే ఉన్నాడు. గతం చేసినటువంటి పొరపాట్ల వల్ల, గతం చేసిన తప్పుదం వల్ల అవే తలుచుకుంటూ, అవే బాధలో, అవే కుమిలిపోతూ బ్రతుకుతున్నాడు అంటే అతడు ప్రస్తుతాన్ని అనుభవించట్లేదు, భవిష్యత్తు కొరకు ఆలోచన లేదు, కేవలము ప్రాచీనమైనటువంటి గతంలోనే జీవిస్తున్నాడు. అంటే గడిచిపోయిన కాలంలోనే ఇంకా బ్రతుకుతున్నాడు. కొంతమంది జీవితాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు వారు ఎప్పుడో చేసి ఉండొచ్చు, అవి ఇప్పటికీ కూడా అనుమతిస్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా వారి తలంపుల్లో అనుమతిస్తూ ఉంటారు, ఇప్పటికీ కూడా వాటి కొరకు బాధపడుతూ అలాగే జీవిస్తూ ఉంటారు. కానీ నీ భవిష్యత్తును నీ గతం నిర్దేశించకూడదన్న విషయాన్ని గమనించుకో. ఎందుకనంటే దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడిన గొప్ప నిరీక్షణ ఏమిటంటే, నువ్వు ఎవరివైనా సరే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నూతన సృష్టిగా మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో ఇక ప్రాచీన స్వభావము నీ మీద పరిపాలన ఏలుబాటు చేయకూడదు. ఒకవేళ ఇప్పటికీ కూడా నీ జీవితంలో ప్రాచీనమైనటువంటి స్థితిలో నువ్వు ఏలుబాటు చేస్తున్నావు అంటే నీ చాయిస్. నువ్వెవరి మీద ఆ ప్రభావాన్ని, అధికారం ఇస్తున్నావు. ఒకవేళ నువ్వు ప్రాచీన స్థితికి నువ్వు అధికారం ఇచ్చినట్లయితే ఆ అధికారంలోనే నువ్వు బ్రతుకుతున్నావు. చాలా మంది ఒక సామెత చెప్తూ ఉంటారు, జీవితం అట ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, రేపు మరింత కష్టంగా ఉంటుంది, ఎల్లుండ జీవితం చాలా సులువుగా ఉంటుందట. కానీ చాలా మంది ఎల్లుండే రేపే చనిపోతారంట. కారణం ఏమిటంటే ఈరోజు కష్టం, రేపు ఇంకా కష్టం, ఎల్లుండ సుఖం. అంటే ఎల్లుండి వరకు వెళ్లకుండా రేపటి సాయంత్రమే చనిపోవటం అంటే కష్టంలోనే, ఆ స్థితిలోనే మనిషి మరణిస్తున్నాడు అని అంటే అంతవరకే జీవిస్తున్నాడు, అంతవరకే ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని కృప నీవు భవిష్యత్తులో ఉండేటువంటి ఆనందానికి వెళ్ళాలి అని అంటే ప్రాచీనమైన బంధకు నిన్ను నిలుపుదల చేయకూడదు. అపవాది చేసేటువంటి పెద్ద పని ఏమిటయ్యా అంటే ప్రాచీన స్థితిని నిలుపుదల చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే అపవాదికి నువ్వు ఎదగటం ఇష్టం లేదు, నువ్వు అభివృద్ధి చెందటం ఇష్టం లేదు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే నీ భవిష్యత్తు ఏదైతే ఉందో అది గతం నిర్దేశించకూడదు, గతాన్ని విడిచిపెట్టేసాయి. ఎందుకనంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట అన్నారు చూడండి. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 3:13, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. నీ జీవితంలో దేవుడు చేయవలసిన కార్యాలు ఎన్నిటినూ ఉంచారు. వాటి కొరకు ప్రయాసపడు, వాటి కొరకు ఎదురుచూడు, వాటి కొరకు ప్రయత్నించు. జరిగిపోయిన విషయాల్లో, అపజయాల్లో ఏదైతే గతం ఉందో అక్కడే కూర్చుంటే నువ్వు భవిష్యత్తును చేరుకోలేవు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ రెండో విషయంలో ఏమిటయ్యా అంటే ఈ ప్రాచీన విచారం అనేటువంటిది తీసివేసి నూతన స్వభావం, నూతన తలంపులు, నూతన ప్రయత్నాలు. ఎందుకనంటే చాయిస్, నువ్వు ఎలా జీవించాలని ఇష్టపడుతున్నావో దేవుడు అవకాశాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. గతం మాత్రమే నిన్ను నిర్దేశించేది కాదు. నీ జీవితంలో జరిగిన పొరపాట్లు, తప్పుడు నిర్ణయాలను బట్టి నష్టపోయినప్పుడు ఆ నష్టంలోనే నువ్వు బ్రతకాలని ఏమీ లేదు. వాటిని మార్చటానికి నూతనమైన తలంపులను ఆహ్వానించాలి, ప్రయత్నించాలి, సిద్ధపడాలి. అందుకే పౌలు గారు అంటున్నారు కదా, వెనుకున్నటువంటివి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అన్నారు. ఇదే పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా, సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో,
ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అన్నారు. ఈ మాట మనం జాగ్రత్తగా చూసినట్లయితే నీ జీవితంలో మేలైన దాని కొరకు ఆలోచన కలిగి ఉండుట. ప్రియుల జాగ్రత్తగా గమనించండి. ప్రతి మనిషి జీవితంలో మంచి ఉంటది, చెడ్డ ఉంటది, గతం ఉంటది, భవిష్యత్తు ఉంటది. దేని మీద నీ గురి, దేని మీద నీ ఫోకస్ పెడుతున్నావు? ఒకవేళ నీ జీవితంలో గడిచిన తాలూకా నష్టం మీదే దృష్టి పెట్టి దాని మీదే కనుక నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఇక్కడ చెప్తున్న మాటల్లో ఏవి మేలుకరమైనవో వాటి మీద దృష్టి పెట్టాలి. మానవ సైకాలజీ ఎలా పనిచేస్తుందయ్యా అన్నట్లయితే దేని కొరకైతే నువ్వు ఎక్కువగా ఆలోచన చేస్తావో అది నీ అలవాటు అవుతుంది, అది నీ అభ్యాసం అవుతుంది, అదే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఒకవేళ మనిషి జరిగిపోయిన విచారం గురించి తలుచుకుంటూ ఉంటే తన ఆలోచనలు పదే 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 నేను విఫలమయ్యాను, నేను నష్టపోయాను అని గనుక అనుకుంటూ ఉంటే ఆ మనిషి స్వాభావికంగా తనకు తెలియకుండానే అపజయానికి చెందిన వ్యక్తిగా ఏర్పడతారు. అందుకే ఈరోజు మానసికంగా సొసైటీలో కొన్ని మార్పులు మనం చూస్తూ ఉంటాం. జాతకాలు నమ్మేవాళ్ళు, లేకపోతే మరొకటి ఎందుకనయ్యా అంటే వారు మానసికంగా బలహీన పడుతున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ అది నీవు ఉండేటువంటి బలహీనతలో జాతకమే కానీ, వాస్తే కానీ, ఇంకొకటే కానీ, కొంతమంది వారికి తెలియకుండా ఆ ప్రభావానికి వెళ్ళి ఇదిగో పలానా వారు చెప్పారు, లేకపోతే నేను ఒక నష్టజాతకుడిని, నా జీవితంలో ఏదనుకుంటే అది జరగదు అనేటువంటి భ్రమలో మనిషి అదే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ప్రయత్నాలు విరమించుకుంటాడు. ఒక వ్యక్తి నేను ఏది చేసినా ఫెయిల్ గనక ఇది చేసినా ఫెయిలే అనేటువంటి భావానికి వచ్చేస్తాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ గతము నీ భవిష్యత్తును ఎప్పుడూ నిర్దేశించదు. ఎందుకనంటే వాక్య ప్రకారంగా వెనుకున్నవి మరిచాను, ప్రాచీన స్వభావం విడిచిపెట్టాం, నూతన సృష్టిగా మార్చబడ్డాం. అందుకని దేవుని వాక్య ప్రకారంగా గతంలో ఒకవేళ గనక బ్రతుకుతున్నట్లయితే ఆ గతాన్ని విడిచిపెట్టినట్లయితే, ఆ తలంపులు విడిచిపెట్టినట్లయితే నీ భవిష్యత్తులో ఆ బంధకు నుంచి బయటకు రాగలుగుతావు. ఇక తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఈ విషయంలో ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఏ స్థితి అయితే కలిగి ఉన్నామో దానిని బట్టి నిందించటం కంటే, దానిని కంప్లైంట్ చేయటం కంటే, దానిని విమర్శించటం కంటే నీకుండేటువంటి సోర్సెస్, లిమిటెడ్ సోర్సెస్, వాటిని ఉపయోగించటం తెలివైన పని. అంటే కొన్నిసార్లు మన భవిష్యత్తు కొరకు మనం ఎంతో ఆలోచన పెట్టుకుంటాం. అంత వనరులు మన దగ్గర ఉండకపోవచ్చు, దానికి సంబంధించిన వనరులు ఉండకపోవచ్చు. నీ దగ్గర ఏదైతే వనరు ఉందో దానితోనే చేసే ప్రయత్నమే నీ జీవితంలో ఫలభరితంగా ఉంటుంది. అంటే నా జీవితంలో విద్యార్థి చదువుకునేవాడు నాకు మంచి కాలేజీ లేదు, బుక్స్ లేదు, మరొకటి లేదని విమర్శించే కంటే నీ దగ్గర ఉన్నటువంటి సోర్స్తో నువ్వు పని చేయటం ప్రారంభించాలి. ఒకవేళ నువ్వు ఒక వ్యాపారవేత్తవా, ఆత్మీయుడివా, ఎవరైనా సరే నీ దగ్గర ఉండేటువంటి సోర్సెస్ ఏదైతే ఉందో ఆ సోర్స్తో నువ్వు పని చేయటం ప్రారంభిస్తే మార్గము సరళము చేయబడుతుంది. ఎందుకంటే నీ ప్రారంభంలో ఉన్నప్పుడు వనరులతోనే నీ ముగింపు వరకు వెళతావని నువ్వు అనుకోవద్దు. ప్రారంభంలో కొద్దిగా ఉన్న వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే మొదట నువ్వు కొద్దిగా ఉన్నా తుదకు నువ్వు విస్తరింపబడతావు. ఎందుకంటే ఆ ప్రయత్నంలో నువ్వు వెళ్ళేటప్పుడు రిసోర్సెస్ అనేటువంటివి, వనరులు అనేవి సమకూర్చబడతాయి. నీ ఆలోచన పనిచేస్తూ ఉంటది. అన్నిటికంటే అధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు అదే పని మీద దృష్టి పెట్టావు, ప్రార్థిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. కనికరము కలిగిన దేవుడు నీ ప్రయాసలో నీ కొరతను తీర్చగలడని నమ్మకంతో ముందుకు వెళ్ళినట్లయితే, నువ్వు చేసే పనిని ప్రేమించి చేసినట్లయితే తప్పక విజయాన్ని సాధిస్తావు. కానీ చాలా మంది ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని పలానా కొరతగా ఉంది కనుక అది జరిగాక అప్పుడు నా ప్రయత్నాన్ని చేస్తానంటారు. ఇది చాలా మంది చేసేటువంటి ప్రయత్నం. వారికి ఉండేటువంటి సోర్సెస్ను విమర్శించుకుంటారు. వారికి ఉండేటువంటి ఆదాయ వనరులు కొద్దిగానే ఉందనో, లేకపోతే తనకు ఉండేటువంటి సపోర్టర్స్ తక్కువగా ఉన్నారనో, సహకరించే వాళ్ళు లేరనో, ఏదో ఒక రీతిగా మనిషి విమర్శలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈ విమర్శ మనిషిని ఏం చేస్తుందయ్యా అన్నట్లయితే తనకుండేటువంటి స్థితిని బలహీనపరుస్తుంది. కొంతమంది ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. చాలా మంది కంప్లైంట్ ఎక్కడొస్తుందయ్యా అంటే పలానా వ్యక్తి విజయం సాధించాడంటే ఆయన విజయం సాధించడానికి గల కారణం ఏమిటంటే ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కావలసినంత డబ్బు ఉంది, కావలసినంత మర్యాద ఉంది కనుక అతను సక్సెస్ అయ్యాడు, నేను చేయలేకపోతున్నాను. ఒక వ్యక్తితో ఎప్పుడైనా పోల్చుకోవటం అనేది నువ్వు ప్రారంభించినట్లయితే మానసికంగా నువ్వు బలహీనపడతావు. నీలో ఉండేటువంటి మానసిక స్థితి ఎలాగొస్తుందయ్యా అంటే నిన్ను తగ్గించుకునేటువంటి స్థితి. అంటే తెలియకుండానే దాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మనిషిలో తనను తాను తగ్గించుకునే గుణం. నలుగురిలో ఉన్నప్పుడు అందరికంటే నేను తక్కువ వాడిని,
నా నడక బాగోలేదు, నేను బాగోలేదు. దీని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఎప్పుడైతే ఇతరులతో మనం పోల్చుకుంటున్నామో మనకు తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే నేను వాళ్ళకంటే తక్కువ, వీళ్ళకంటే తక్కువ, వాళ్ళు చేసినట్టు నేను చేయలేకపోతున్నాను, వాళ్ళకి కలిగిన వనరులు నాకు లేవు, వాళ్ళకి కలిగిన సపోర్ట్ నాకు లేదు, ఆయన అంటే 10 మంది హెల్ప్ చేస్తారు, నాకెవరు లేరు. ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి విజయం సాధించలేడు. అందుకని నీ ప్రాచీన బంధకం నుంచి బయటికి రావాలి అన్నట్లయితే నీ దగ్గర ఉండేటువంటి ఏ సోర్స్ అయితే ఉందో దానితోనే నమ్మకంగా పనిచేయాలి. ఆ నమ్మకంగా పనిచేసేటప్పుడు మనం పని మాత్రమే చేస్తాం, ఫలితం దేవుడిస్తాడు కదా. మనం పెట్టే పెట్టుబడే మనకి ఆదాయం అనుకుంటే తప్పు. ఎందుకనంటే మనం పెట్టే పెట్టుబడికి దేవుని కృప జోడించబడినప్పుడే అది నిజమైన ఆశీర్వాదం. కొంతమంది ఈరోజు కోట్లాది రూపాయలు పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. లోకంలో చాలా రకాలైనటువంటి ఉదాంతాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనమైతే పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన వారు, మనమైతే దేవుని సహాయము కలిగిన వారు. అందుకని మన నమ్మకం దేవుని మీద గనక మనకు పెద్దగా సపోర్ట్ అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనకి సపోర్ట్, దేవుడే మనకి బలం. కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించినది కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమగును అన్నారు. అంటే ఫస్ట్లీ సిద్ధమైన మనసు కావాలి. నీకు కావాల్సినటువంటి పనికి పెట్టుబడి కావాలా, సపోర్టర్స్ కావాలా, బలం కావాలా, రికమెండేషన్ కావాలా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధమైన మనసు కావాలి. నీ పనికి నీకు కావాల్సినటువంటి మొట్టమొదటి వెపన్ ఏమిటయ్యా అంటే నేను చేయగలననేటువంటి నమ్మకం, నేను చేస్తాననేటువంటి నమ్మకం. సిద్ధమైన మనసుతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళావో తప్పక నీ పనిని నువ్వు చేయగలుగుతావు. చాలా మంది పని చేస్తూ ఉంటారు, సిద్ధమైన మనసు ఉండదు. ఎందుకంటే సిద్ధమైన మనసు లేకపోవటం అంటే ఏదో కీడు సంకెంచటం, ఏదో బలహీనత, నేను చేయలేకపోతానేమో, ఇదిగో వాళ్ళంటే అన్నున్నాయి కనుక చేశారు, నేను ఏమీ లేను, నేను ఏం చేయగలను, నా మాట ఎవరు వింటారు, నాకెవరు సపోర్ట్ చేస్తారు, మా ఇంట్లో వాళ్ళే నా మాట వినరు. ఇలాంటి మనసు అనేటువంటిది ఏమిటయ్యా అంటే మనిషిని కీడు వెనక్కి సంకిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే ద ఫస్ట్ సిద్ధమైన మనసు, అంటే నువ్వు కంప్లైంట్ లేదు నీ దగ్గర, సిద్ధమైన మనసు, నేను చేయగలను అనేటువంటి నమ్మకం ఉంది. ఎందుకనంటే ఇతరులతో పోల్చుకునే మనసు నీకు లేదు. నా వరకు నా ప్రయత్నంలో నేను చేస్తాను, విజయం సాధిస్తాను అనేటువంటి మనసు ఎప్పుడైతే ఉందో తప్పక ఆ బంధకం నుంచి నువ్వు బయటకు రాగలుగుతావు. చాలా మంది ఈ సిద్ధపాటు అయినటువంటి మనసు లేకపోవటాన్ని బట్టి వారి జీవితాల్లో ఇంతే నా జీవితము, ఇంతే నా బ్రతుకు, వాళ్ళకంటే అదృష్టవంతులు, వాళ్ళకంటే సపోర్టర్స్ ఉన్నారు కనుక నా జీవితం ఇంతే అని ఆ జీవితానికి అలవాటు పడిపోతూ ఉంటారు. కనుక ఆ అలవాటు అనేటువంటి బంధకం నుంచి బయటకు రావాలంటే సిద్ధపాటు కలిగి మనసు, నాకేం తక్కువ కాదు, నేను చేయగలను అనే సిద్ధపాటు అనేది, ప్రిపరేషన్ అనేది నీ మైండ్లో ఉన్నట్లయితే తప్పక ఆ ఆబ్స్టికల్ ను అధిగమించి నువ్వు బయటకు రావస్తావు. ఒకవేళ సిద్ధపాటు లేని మనసు ఉంటే నువ్వు ఎప్పటికీ ఆ స్థితిలోనే ఉంటావు. చూడండి, గలతీయులకు రాయబడిన పత్రికలో, గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూస్తే 6వ అధ్యాయము 4వ వచనంలో, ప్రతివాడు తాను చేయి పనిని పరీక్షించి చూసుకున్న వలను అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. కనుక ఒక మనిషి ఒక పనిని నమ్మకంగా చేసేటప్పుడు ఇతరులను బట్టి కాక నా వరకు నేను ఈ పని చేస్తున్నాను అనే నమ్మకంతో ఆ పని ఎప్పుడైతే చేశారో, ఆ కంప్లైంట్ ఎప్పుడైతే లేదో తన విజయంలో తన పనిలో విజయము సాధించటానికి అవకాశం ఉంటుంది. ఇక 4వ విషయం ఏమిటాయి అన్నట్లయితే, 4వ విషయంలో నిన్ను నువ్వు ఎప్పుడు కూడా నీ పనిలో నిశ్శబ్దంగా ఉంచుకోవటానికి ప్రయత్నించొద్దు. నిశ్శబ్దంగా అంటే నీ ప్రయత్నాన్ని విరమించుకునేటువంటి టైం, క్వైట్ టైం అంట. ఈ క్వైట్ టైం అనేది జీవితంలో చాలా ప్రమాదకరమైనది. అంటే నీ జీవితంలో కొంత నిశ్శబ్దాన్ని పాటించిన తర్వాత, అంటే చాలా మంది వారి పనిలో చెప్పే సాకు ఏమిటంటే నేను ఒక 3 నెలలు నిశ్శబ్దంగా ఉంటాను, ఒక 6 నెలలు నిశ్శబ్దంగా ఉంటాను, ఒక పని అయ్యేంత వరకు నిశ్శబ్దంగా ఉంటాను, ఆ తర్వాత నా పని నేను ప్రారంభిస్తాను అనేటువంటి ఒక ఐడియాకి వస్తూ ఉంటారు. అది తాత్కాలికమే కానీ ఎక్కువ కాలమే కానీ ఏదైనా ఒకే ప్రమాదాన్ని మనిషికి నడిపిస్తూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, అరే నేను టార్గెట్ ఒకటి పెట్టుకున్నాను, అది అయిన తర్వాత ఈ పని నేను ప్రారంభిస్తాను, అంటే అప్పటి వరకు నేను నిశ్శబ్దంగా ఉంటాను అని నువ్వు అనుకుంటే నీ ప్రయత్నాన్ని గనక నువ్వు ప్రయత్నించకపోయినట్లయితే ఆ నిశ్శబ్దం చేసే ప్రమాదం ఎలాంటిదంటే, దీన్ని ఒక మాటలో చెప్తారు, చెయ్యను అనేవాడి కంటే వాయిదా వేసేవాడు చాలా ప్రమాదం.
చెయ్యను అనేటువంటి ఒక స్థితికి వస్తే వాడిని మనం కన్విన్స్ చేసి మనకి చెప్పటానికి మనం ప్రయత్నిస్తాం. ఎందుకంటే వాడు చెయ్యను అన్నాడు కనుక చేసేలాగా చేసే ప్రయత్నం చేస్తాం. వాయిదా వేసేవాడితో మనం కన్విన్స్ చేయం. ఎందుకంటే నేను చేయనని చెప్పలేదు కదా, చేస్తాను. ఎప్పుడు అదే ప్రమాదం. వాడిని మనం కన్విన్స్ చేయలేము. ముఖం మీద స్టిక్కర్ వేసుకున్నాడు నేను చేస్తానని. ఎప్పుడు చేస్తావు నువ్వు? ఖచ్చితంగా నేను చేస్తాను. కనుక అతను మనం కన్విన్స్ చేయలేదు. చేస్తానన్నాడు కదండి, టైం అడుగుతున్నాడు, ఇబ్బంది పెట్టకండి అంటారు. అంటే ఇది చాలా ప్రమాదకరమైంది. అందుకని జీవితంలో క్వైట్ టైం అంటే ఒక లక్ష్యాన్ని సాధించటంలో నీవెప్పుడు కూడా ఏ కొద్ది అవకాశాన్ని నిశ్శబ్దంగా తీసుకున్నా అది వాయిదా వేయబడుతుంది, అది ప్రొలాంగ్ చేయబడుతుంది, నీలో సమర్థనాన్ని పెంపొందింపజేస్తుంది. ఉదాహరణకి ఒకరోజు విశ్రాంతి తీసుకున్నవాడు, 3 నెలల విశ్రాంతి తీసుకున్నవాడు తర్వాత ఒక ఆలోచన వస్తుంది, నేను 3 నెలలు ఆగినవాడిని ఇంకొక వారం ఆగలేనా? ఇది సాధారణంగా మనలో ఉండే భావం. అంటే నీ ప్రయత్నాన్ని విరామములో పెట్టుకుంటే విరామానికి ఉండేటువంటి బలహీనత సోమరితనం. మనకు తెలియకుండానే సోమరితనంలోకి వెళ్ళిపోతున్నాం. నీ వృత్తిలో, నీ పనిలో, నీవు చేయాలనుకునేటువంటి విషయంలో నేడే నీ పనిని ప్రారంభించి ఏమాత్రము విశ్రాంతి లేకుండా ఆత్మీయ సంగతులతో మనం పోల్చుకున్నప్పుడు మన విరోధైన అపవాది గర్జించు సింహము వలె అన్నారు. ఈ గర్జించు సింహం ఎప్పుడైనా దాడి చేస్తుంది కనుక ఆత్మీయ పోరాటంలో విరామం లేని వారిగా ఉండాలి. రోమిలకు రాయబడిన పత్రికలో పౌలు గారు అంటున్నారు కదా, ఆత్మను ఆర్పకుడి అన్నారు. నీ ఆత్మను ఆర్పేసావా? ప్రార్థించటం మానేసావా? దేవుని సహవాసం మానేసావా? ప్రమాదమే. అందుకని నీకుండేటువంటి స్థితి ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉండాలి. అందుకే విశ్వాసము, ప్రార్థన విషయాల్లో నిలకడగా ఉండడం అంటారు. సస్టైన్. మనం కూడా చూడండి చాలాసార్లు విశ్వాస విషయాల్లో ఒక్కొక్కసారి పేతురు గారిలాగా నా అంత విశ్వాసం లేదనుకుంటాం, అంతలోనే చల్లారిపోతూ ఉంటాం. నిలకడ లేని విశ్వాసం. అందుకనే నిలకడ, స్థిరత్వము కలిగిన విశ్వాసాలు. ఏమాత్రము గ్యాప్ ఇచ్చావా అపవాది నీ మీద దాడి చేయటానికి 1 సెకను చాలు కదా. ఒక దేశ సైన్యం ఒక దేశం మీద యుద్ధం చేయటానికి రోజులు వ్యవధక్కర్లేదు. కొన్ని నిమిషాలు ఆదమరిచుంటే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన శత్రువు కూడా అంతే, సోమరితనం కూడా అంతే. ఒకవేళ కనుక నీ ప్రయత్నంలో ఎప్పుడైనా విశ్రాంతిని తీసుకునేటువంటి అవకాశాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో నష్టపోతావు. అందుకని నీ జీవితంలో మంచి సమయం కోసం, మరేదో సమయం కోసం నువ్వు ఎదురు చూసే కంటే ఈరోజు నీ లక్ష్యం కొరకు ఏం చేయగలవో అదే చెయ్యి. ఒకవేళ నాకుండేటువంటి సోర్సెస్లో అంత పని నేను చేయలేను అంటే ఏ చిన్న పని చేయగలవో ఆ చిన్న పనే చేసుకో. నీకుండేటువంటి అకౌంటబిలిటీ, జవాబుదారీ తత్వంలో ఈ పని నిమిత్తం ఈ రోజు నేను ఇది చేశాననేటువంటిది ఖచ్చితంగా నీకు కావాలి. ఆత్మీయంగా ఎదిగేటటువంటి క్రమంలో మనం అందరం ఆత్మీయంగా ఎదగాలనుకుంటాం. కానీ ఒక రోజులో ఎంత వాక్యాన్ని విన్నాం, చదివాం, ధ్యానించాం, ప్రార్థన చేశాం. అలాగే నువ్వే రంగమైనా సరే, ఒక విద్యార్థివా, ఒక ఉద్యోగస్తుడువా, ఎవరైనా సరే, ఒక వ్యవసాయదారుడువా, ఈ రోజు నువ్వేం చేశావో అదే చేయాలి. చూడండి, మనం సాధారణంగా ఒక వ్యక్తికి ప్రతిరోజు కూడా భోజనం పెడితే చక్కని ఆరోగ్యంతో ఉంటాడు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి చక్కగా ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తే, ఒక 3 రోజులు మానేసి ఒకే రోజు ఎంత తింటాను అంటే అనారోగ్యం. మనిషి ఖచ్చితంగా అనారోగ్య పడిపోతాడు, జబ్బు పడిపోతాడు. పని కూడా అంతే. పని కూడా ఏ విధంగా నువ్వు చేసుకుంటూ చక్కగా వెళ్ళినట్లయితే నీ పని ఆరోగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అందుకని ఈరోజు మన జీవితంలో, మన పని విషయంలో ఎప్పుడు కూడా విశ్రాంతి, నిశ్శబ్దత లేకపోతే సోమరితనం అనేది చేరకుండా మనకు కలిగినటువంటి రిసోర్సెస్, మేబీ అవి చిన్న చిన్నవే కావచ్చు, వాటిని చేసుకుంటానే ముందుకు వెళ్ళినట్లయితే నీ పనిలో గొప్ప విజయాన్ని సాధించగలుగుతావు. రోమిలకు రాయబడిన పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట చెప్తున్నారు. రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూస్తే, 8వ అధ్యాయము 37వ వచనంలో, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నారు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అన్నట్లయితే, దేవుని ప్రణాళికలో మానవుడు విజయము సాధించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు సక్సెస్ అవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని నువ్వెవరు అని నిన్ను ప్రశ్నించుకున్నట్లయితే బహుశా లోకం నిన్ను అనొచ్చు, నువ్వు నష్టజాతకుడు అని. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, వీడు పుట్టిన వెంటనే కష్టాలు వచ్చినాయి, ఈ పని చేస్తే ఎలాగైంది, ఆ పని చేస్తే ఎలాగైంది, ఎప్పుడు ఏదో ఒక అవరోధం వస్తుంది. ఈ మనసులో నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం నీ గురించి సాక్ష్యం చెప్పేది ఏమిటంటే నువ్వు ఒక విజేతవి.
లోకం నిన్ను అపజయం అంటుందా? లోకం నిన్ను నష్టజాతకుడు అంటుందా? లోకం నిన్ను చేతగాని వాడు అంటుందా? వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, నీ ఒక విజయం సాధించడానికి సృజించబడిన వాడు. యు ఆర్ అ సూపర్ విన్నర్. కనుక లోకం మాటలు పక్కన పెట్టి దేవుని మాటలు వింటే నీలో ఉండేటువంటి టాలెంట్, నీలో ఉండే శక్తి ఏమిటో, నీ గమ్యం ఏంటో తెలుస్తుంది. అందుకని మనం పరిగెట్టుకుని కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెట్టి, వీళ్ళ దగ్గరికి పరిగెట్టి, లోకంలో చాలా మంది జ్యోతిష్యాల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే నిన్ను మానసికంగా బలహీనపరుస్తారు. ఏ జ్యోతిష్కుడైనా అక్కడికి వెళ్ళిన వెంటనే నువ్వేమిటయ్యా, నువ్వు అదృష్టవంతుడు, వెళ్ళిపో, నీకు ఏ జ్యోతిష్కం వద్దని చెప్పడు. ఖచ్చితంగా వెళ్ళిన వెంటనే ఏం చెప్తాడు? నీలో ఏదో లోపం ఉంది, నీకేదో పూజ చేయాలి, ఇంకొకటి ఏదో చేయాలి, అప్పుడు ఆ దోషం పోతుంది అని. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడట. అసలు నీలో దోషమే లేదు. మనిషిలో దోషం లేకుండా దేవుడు పుట్టించాడు. కనుక నువ్వు దోషాల గురించి ఆలోచించొద్దు. నువ్వేదైనా ఆహ్వానించిన సోమరితనము, నువ్వేదైనా ఆహ్వానించిన వ్యసనము, నువ్వేదైనా ఆహ్వానించినటువంటి చెడు తలంపు ఉంటే క్రీస్తు ప్రభువుని అడిగి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించుకోవటమే. నువ్వు ఎప్పుడు కూడా సూపర్ విన్నర్. నువ్వు క్రీస్తు ప్రభునందు అత్యధికమైన విజయాలు సాధించటానికి దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించారు. అది ఒకవేళ నీ ప్రయత్న లోపమా, నీ ఆలోచన లోపమా, నీవు గతంలో జీవిస్తున్నావా, వాటిని సరిచేసుకుంటే విజయం నీదే. ఎందుకనంటే నువ్వు విజయము సాధించటానికే ప్రభు నిన్ను ఈ లోకానికి పంపించారు. చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రికలో కూడా 15వ అధ్యాయం చివరి భాగంలో అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట అంటారు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి అన్నారు. కనుక ఎప్పటికీ ఆసక్తి. ఏ నిరుత్సాహం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నీ పని విషయంలో నీ గురి ముందుకు కలిగి ఉండాలి. ఇక చివరిగా 5వదిగా మనం చూసినట్లయితే, ప్రాచీనమైనటువంటి బంధకం నుంచి విడిపించబడడానికి 5వ అంశం ఏమిటాయా అన్నట్లయితే, నీ గతము నుంచి విచారించటం కంటే గతము నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అంటే చాలా లెసన్స్, అంటే పాస్ట్ మిస్టేక్స్ నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. అందుకే ఏ విషయంలోనైనా అపజయాన్ని గురించి విజయం సాధించిన వారి లెక్క ఏమిటాయా అంటే, ఒక చోటకి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే కొన్ని మెట్లు మనకు కావాలి. అలాగే ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే అపజయాలనే మెట్లు కావాలి. అపజయం లేకుండా ఏ వ్యక్తి కూడా విజయాన్ని సాధించలేడు కదా. చాలా మంది అపజయాన్ని అసహించుకుంటూ ఉంటారు. అపజయాన్ని లక్ష్య పెట్టిన వాడే విజయం వైపు వెళ్తాడు. అపజయము నేను కృంగదీసేది కాదు. ఎప్పుడైతే ఒక ఫెయిల్యూర్ వచ్చిందో అక్కడ ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకోవాలి. తెలివైన వ్యక్తిగా చేసే పని అదే. కానీ చాలా మంది అపజయంలో నిరుత్సాహపడిపోతూ ఉంటారు, అపజయంలో కృంగిపోతూ ఉంటారు, అపజయంలో వారి నిర్ణయాలు మార్చుకుంటారు, అపజయంలో వారి జీవితాన్ని మార్చుకుంటారు. కొంతమంది ప్రారంభంలోనే అపజయం వస్తే ఈ రంగం మనకు సరికాదు కనుక వేరే రంగానికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ నువ్వు ఎంచుకున్న రంగంలో కొంతకాలం ఆ రంగంలో ఉన్నాక అనేక అనుభవాలు నీకు తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదు. కనుక అనుభవాలు అనేటువంటివి నువ్వు నేర్చుకుంటున్నప్పుడు వాటి ద్వారా మెరుగైనటువంటి స్థితికి, ప్రతి ఒక్క పొరపాటు నుంచి, ప్రతి ఒక్క అపజయం నుంచి మనసు పెట్టి ఆలోచన చేసి నేను ఏం చేయలేకపోయాను, ఏం చేస్తే బాగుండేదని అనుకుంటే ప్రతి స్టెప్ కూడా నిన్ను ఎక్కడికంటే విజయం వైపు నడిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుడు కొన్ని అనుభవాల గుండా నిన్ను నడిపిస్తున్నప్పుడు అపజయం వచ్చిందా, ఒక పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు, విజయానికి చాలా సమీపంగా నువ్వు ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు విజయం సాధించిన వారు లోకంలో సైంటిస్టులు కానీ బల్బు కనిపెట్టిన ఆయన కొన్ని 100 సార్లు ప్రయత్నించాడట. ఒకసారి 2 సార్లు కాదు. ఆయన కూడా మనలాగా ఒకసారి 2 సార్లు ప్రయత్నించి వదిలిపెడితే ఈరోజు బల్బు ఏంటో మనం చూసేవాళ్ళం కాదు. కొన్ని 100 సార్లు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిని మిస్టేక్స్ నేర్చుకుంటూ తను అనుకున్నది. ఈరోజు గాల్లో ఎగిరిపోతున్న విమానంలో ఆ విమానం ఎగరటానికి కనిపెట్టడానికి వాళ్ళు పడ్డటువంటి కష్టం, ఎన్నో ప్రయత్నాలు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాన్ని ఏ విధమైనటువంటి ఆ అభివృద్ధిలోనికి తీసుకురావాలో వారి నమూనాలు చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు విమానంలో చాలా కంఫర్ట్గా మనం ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చుంటాం, కదలకుండా చాలా సాఫీగా దేశాలు ఖండాలు దాటి వెళ్ళిపోతున్నాం. అంత చక్కటి విమానాన్ని తయారు చేయటానికి ఒక్క సెకండ్లో తయారు చేసింది కాదు, కొన్ని సంవత్సరాల ప్రయత్నం, ఎన్నో ఫెయిల్యూర్స్. ఈరోజు నీ విజయంలో ఫెయిల్యూర్స్ ఉండటం కూడా నీకు ఆశీర్వాదమే. ఎందుకనంటే అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకోవటానికి ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా,
దేవుని యొక్క బిడ్డలకు ఉండేటువంటి గొప్ప లక్షణం ముగింపులో మనం తెలుసుకునేది ఏమిటయ్యా అంటే, ప్రతి దేవుని బిడ్డకు ఉండేటువంటి నిర్ణయం ఏమిటయ్యా అంటే, మార్పు చెందటానికి ఇష్టపడేవాడే దేవుని కుమారుడు కుమార్తె. కొంతమంది వారి జీవితాల్లో మార్పు చెందటానికి ఇష్టపడరు. అంటే ఒక ఫెయిల్యూర్ వచ్చిందంటే ఆ ఫెయిల్యూర్లో నువ్వు చేసిన ప్రయత్నం అనేది సరైంది కాదు అని దాని అర్థం. అంటే దాని గుండా వెళ్ళాలి అని అంటే అదే పద్ధతిలో మళ్ళీ వెళ్తే మళ్ళీ ఫెయిల్యూర్ వస్తుంది. కానీ మార్చుకుని నువ్వు వెళ్ళాలి. దేవుని బిడ్డలకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఇదే, మార్పు పశ్చాత్తాపం అనేది. ఎప్పుడైతే నీకు ఒక ఫెయిల్యూర్ వచ్చిందో, నీ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదో అంటే అది సరికాదు కనుక దాన్ని మార్చుకుని ముందుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలకు ఉండేటువంటి మార్పు, పశ్చాత్తాపము, నూతన జన్మ, నూతన స్వభావము అనేటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో నీ విజయానికి దోహదం అవుతూ ఉంటాయి. కనుక దేవుని బిడ్డలుగా మనం మార్పుకు లోనవ్వాలి. మార్పు లోనవ్వకుండా నేను ఇలాగే ఉంటాను అని అంటే నీ జీవితంలో ఎప్పటికీ విజయము సాధించలేవు. అందుకని ఇక్కడ మనం చూసేటప్పుడు గత కాలపు పాఠాలు, నేను ఏ పొరపాటు చేశానో అది మరలా చేయకూడదు, ఏ విధమైన తప్పు ఆలోచనతో వెళ్ళానో ఆ పని నేను చేయకూడదు, ఏ విధంగా సమయాన్ని వృధా చేశానో అలా వృధా చేయకూడదు, ఏ పొరపాటు నేను మరలా చేస్తున్నానో అది సరి చేసుకుంటే నా జీవితం సరి చేయబడుతుంది అనే ఉద్దేశానికి వస్తే మనిషి తన జీవితంలో మంచి నిర్ణయానికి వెళ్ళగలుగుతాడు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు 7వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటున్నారు. 7వ అధ్యాయము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదైతే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. అంటే ఒక పాస్ట్ మిస్టేక్, అంటే గతములో గడిచినటువంటి పొరపాటు నీలో దుఃఖాన్ని కలిగించాలి. ఏ దుఃఖాన్ని? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏమిటంటే, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఎందుకు విజయం సాధించలేదని దుఃఖంతో ముందుకు వెళ్లేదిగా ఉండాలి. కానీ ఇక ఇది నాకు వృధా, నేను చేయను, నా జీవితంలో అదృష్టం లేదనేటువంటి స్థితికి ఎప్పుడు రాకూడదు. అంటే బాధపడాలి, బాధపడకుండా ఫెయిల్యూర్స్ని బట్టి సంతోషంగా ఉండమని చెప్పట్లేదు. కానీ ఆ ఫెయిల్యూర్లో వచ్చిన దుఃఖం ఎందుకనంటే మార్పు కొరకైన దుఃఖం అయి ఉండాలి. అంటే కొంతమంది ఒక సబ్జెక్ట్కి వచ్చి కేసు క్లోజ్ చేసేస్తారు. అబ్బాయి మన జీవితంలో ఇది అవ్వదు, నాకు అర్థమైపోయింది, ఇది మనకి చెందింది కాదు కనుక నా జీవితంలో రాసి పెట్టలేదు, దేవుడు నా జీవితంలో రాయలేదు, ఇలాంటి మాటలన్నీ అనుకుని వారు ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తంలో ప్రతి విఫలము కూడా విజయానికి నడిపించాలి. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 13లో కూడా మనం చూసినట్లయితే ఒక మంచి అనుభవాన్ని మనం చూస్తాం. 13వ అధ్యాయము 13వ వచనంలో, తరువాత పౌలు అతనితో కూడా ఉన్న వారందరూ వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెరిగికి వచ్చెను. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు వెళ్ళెను అన్నారు. ఇక్కడ అపోస్తులు కూడా వారి యొక్క ప్రయత్నాల్లో ఎన్నో ఫెయిల్యూర్ చూసేవారు. పడవ ప్రయాణంలో భయంకరమైనటువంటి కష్టాన్ని చూశారు పౌలు గారు. తర్వాత కాలంలో ఆ ఫెయిల్యూర్స్ నుంచి మరలా పాఠాలు నేర్చుకున్నారు. అలాగే ఇద్దరు అపోస్తులు ఒక చోటకు వెళ్ళటానికి కొన్ని సమయాల్లో విభేదించిన వారుగా ఉన్నారు. కానీ వారి కోపంతో చేసిన పని కాదు, మేలైనది, మరలా కలిశారు, మరలా చక్కని పరిచర్య చేశారు. ఇలాగ మనం చూసినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి నీ యొక్క బంధకం ఏదైతే ఉందో, నీ ప్రాచీన స్థితి ఏదైతే ఉందో, నీ పొరపాట్లు ఏదైతే ఉన్నాయో, గతంలో చేసినటువంటి పొరపాటులను బట్టి ఏ విషయాల గురించి నువ్వు పశ్చాత్తాపము దుఃఖము పడుతున్నావో వాటి నుంచి బయటపడటానికి ప్రభు నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశం. నువ్వు విచారించవలసిన పని లేదు, దుఃఖపడవలసిన విషయం లేదు. అయ్యో ఎన్నోసార్లు చెప్పారు, నేను వినలేదండి, ఈ కష్టం నేను తెచ్చుకున్నదే గనక నా జీవితానికి ఇది సరైందే, నేను పడాలండి మాటలు అని అనుకోవాలని దేవుడు అనుకోవట్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా బయటికి రావాలి. ఏ నష్టంలో ఉన్నా, ఏ బంధకంలో ఉన్నా, ఒకవేళ నీ మైండ్ సెట్ బంధకాల్లో నీ లైఫ్ ఇంతే అని చెప్తుంటే ప్రభు వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది. నీ జీవితం అది కాదు, నీ విజయం సాధించడానికి పుట్టినవాడు. నువ్వు నష్టంలోనో, కష్టంలోనో, దిగుల్లోనో, బెంగలోనో బ్రతకాలని ప్రభు ఎప్పుడూ చెప్పట్లేదు. నువ్వు ఎప్పుడైతే పాపములో ఉన్నావో అప్పుడే నీ కొరకు ఆయన పరిహారము చెల్లించాడు. నిన్ను కళంకమైనను ముడతైనను లేకుండా ఉండటం కొరకు తను తాను అర్పించుకున్నాడు, రక్తాన్ని చెందించాడు. అంటే నీవు డ్యామేజ్ అయి ఉండటం, నీ హృదయం పగిలిపోయి ఉండటం, నువ్వు కన్నీరుతో ఉండటం, నువ్వు నష్టపోయి ఉండటం, ఇలాంటివేవి కూడా ప్రభుకి ఎప్పుడు కూడా ఇష్టము లేదు. అందుకొరకే ప్రభు తన్ను తాను అప్పగించుకొనెను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క మహాకృప మన జీవితాల్లో మేలైన స్థితికి నడిపించటానికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ కన్నీళ్లను తుడవటానికి, నీ సమస్య బంధకం నుంచి విడిపింపబడటానికి ప్రభు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటారు. కనుక దేవుని కృపను బట్టి ప్రేరేపింపబడిన వారుగా
దేవుని చిత్తంలో ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, వర్తమానాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, ఫలింపచేయండి. విని విడిచిపెట్టి వారిగా కాకుండా గాయకుని జీవించటానికి కృప దయచేయండి. మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి అయా. మీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు మా మనోనేత్రాలు వెలిగింపచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా,